కార్కు పెట్రోల్ పట్టిద్దామంటే నో స్టాక్, లారీలో డీజిల్ నింపుదామంటే నో స్టాక్. ఎందుకు ఈ పరిస్థితి తలెత్తింది? ఉన్న పెట్రోల్ డీజిల్ అయిపోతుందని ప్రచారంతో కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర ఫుల్ రష్ కనిపిస్తోంది. దీంతో ఆటో డ్రైవర్స్ కష్టాలు అన్ని ఇన్ని కావు. కాకినాడ జిల్లాలో పరిస్థితిని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద బారులు తీస్తున్న లైన్ అని చెప్పొచ్చు. ఇటువంటి నేపథ్యాలు చూసుకుంటే కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ జిల్లాలో ఉన్న పిఠాపురం, పెద్దాపురం, తుని, ప్రత్తిపాడు ఇదంతా కూడా చుట్టుపక్కల ఉన్నా కూడా ఏవైతే బంకులు ఉన్నాయో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులతో కనబడుతున్న వైనం మనం చూడొచ్చు. క్లియర్ విజువల్స్ ఏవైతే కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ జిల్లాలో ఇదంతా కూడా అంటే ఎవరైనా అంటే వెయిటింగ్ చేశారనుకుంటే కానీ పొరపాటే. ఇదంతా కూడా ఈ ఆటోలంతా కూడా పూర్తి స్థాయిలో వందలాది ఆటోలు కూడా వీరంతా కూడా డీజిల్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. మరోపక్క ఏవైతే ఈ బస్సులు ఏవైతే హైదరాబాద్, కాకినాడ టు హైదరాబాద్ వెళ్ళే బస్సులు కూడా లైన్లో అంటే ఈ ఈవినింగ్కి వెళ్ళడానికి కూడా ఇప్పటి నుంచి కూడా వారు డీజిల్ కొట్టించుకుని వెయిట్ చేస్తున్న పరిస్థితి. మరోపక్క ఓ పక్క ఎవరైతే సివిల్ సప్లై అధికారులు, మరోపక్క జాయింట్ కలెక్టర్ కూడా నిలవలు ఉన్నాయి, ఎక్కడా ఇబ్బంది పడద్దు అని చెప్పి ఓ పక్క వారు మీడియాకి చెప్తున్న పరిస్థితి. మరోపక్క ఈ నేరుగా గ్రౌండ్ లెవెల్లో చూస్తే మాత్రం మాకు ఇక్కడ సరైన స్టాకులు లేవు, మేము మా దగ్గర అంత స్టాక్ లేదని చెప్పి ఓ పక్క పెట్రోల్ బంక్ యాజమాన్యాలు చెప్తున్న పరిస్థితి. అయితే మేము ఈ రోజు డీజిల్ లేకపోతే మా యొక్క జీవన గడువు ఎలా అని చెప్పంటూ ఓ పక్క గగ్గోలు పెడుతున్న ఆటో డ్రైవర్ల పరిస్థితి చూడొచ్చు. క్లియర్గా విజువల్స్ లో ఆటో డ్రైవర్లు కూడా వందలాది ఆటోలు కూడా ఇక క్లియర్గా వేచి చూస్తున్న పరిస్థితి. సార్ చెప్పండి, ఇక్కడ మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? డీజిల్ కోసం ఆటో కూడా ఆగిపోయిందండి. ఇక్కడ ఆటోకి ఆయిల్ కొట్టించుకుందామని పెడితే మా పాపతో వచ్చానండి. మా పాపతో వచ్చి 2 గంటల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేస్తుంటే డీజిల్ లేదని ఆఫ్ చేశారు. దేనివల్ల మాకు అర్థం అవ్వట్లేదు. ఈ సమస్య ఏంటో మాకు తెలియపరుస్తారని కోరుతున్నాం. సార్ చెప్పండి, మీరు ఇంతమంది ఎందుకు వెయిట్ చేస్తున్నారు? డీజిల్ కోసం సార్. పొద్దున 9 గంటలకు వచ్చండి, ఇంకా డీజిల్ లేదన్నారు, ఉన్నా లేదన్నారు, కరెంట్ లేదంటున్నారు. మా పరిస్థితి ఏంటి ఏం తెలుస్తలేదు. మా పెళ్ళం పెట్టలు కూడా ఏమైపోలో మాకు అర్థమవుతలేదండి. అదేంటి మాకు సార్. చెప్పండి, ఇంతమంది వెయిట్ చేస్తున్నారు కదా, ఎందుకు వెయిట్ చేస్తున్నారు? డీజిల్ కోసం సార్. ఆటోకి డీజిల్ కొట్టించుకోవాలి కదా, మా జీవనాధారం అదే మెయిన్. ఇప్పుడు డీజిల్ లేకపోతే ఎక్కడ తిరగాలో తెలియదు. మరి నెల వాయిదాలు కట్టాలి, కట్టాలి. ఇప్పుడు మెయిన్ మరి మాకు పరిస్థితి ఇదే కదా. కరెక్ట్గా దగ్గరికి వచ్చేటోడికి అయిపోయింది అన్నారు. ఉదయం 9:30కి వచ్చాం లైన్లోకి, ఇక్కడ దాకా వచ్చేటోడికి అయిపోయిందని చెప్తున్నారు. అదండి దీనికి చెప్పండి. 9:30 నుంచి వెయిట్ చేస్తున్నారు మీరంతా కూడా, అంటే ఏంటి అసలు ఏమన్నారు ఆటో ఈ బంకు ఓనర్స్? ఏమన్నారా, బస్సులు కొడితే కానీ కొట్టన అంటున్నారండి. లేదని చెప్పేస్తున్నారండి వాళ్ళు. లేదని చెప్తున్నారండి. ఆయిల్ మేము పొద్దు నుంచి అలా నుంచి ఉన్నాం. ఇప్పుడు ఆయిల్ కొడితే కానీ మాకు వ్యాపారం ఏమి కట్టదండి. మరి ఏం చేస్తాను? చెప్పండి, ఇప్పుడు ఆటో ఒక డ్రైవర్ గా రెక్కాడితే డొక్కాని పరిస్థితి. ఈ రోజు మీరు ఉదయాన్నే మీ జీవన ఉపాధి కోసం బయట తిరగాలి, అలాంటిది డీజిల్ లేదన్నారు. ఏంటి మీ పరిస్థితి ఎలా ఉంది? ఏం చేస్తాం సార్, మీకు తెలియదు ఏముంది అంతానే. తెల్లాళ్ళు ఎత్తే దాని మీద బతుకుతామండి. అంటే పొద్దున్నే ఎప్పుడంటే ఆ చివరి నుంచి లైన్లో నించొని చివరి దాకా వచ్చేటోడికి ఆయిల్ అయిపోయింది అంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తామండి? ఆ పోనీ పొద్దున్నే లేదంటే ఏదో పక్క ఇంటికైనా పోతాం కదా. ఇక్కడ కూర్చొని ఇప్పుడేమో ఆయిల్ లేదంటున్నారు. ఏం చేయాలో కూడా అర్థం అవట్లేదండి. మీకు తెలియదు ఏముంది సార్, మీ ఆటో వాళ్ళకి ఇప్పటికే ఆ ఫ్రీ బస్సులు వచ్చి మాకు మొత్తాన్ని పట్టుకొట్టేశారు. ఇంక ఇప్పుడు ఇది మరీ దారుణం అయిపోయిందండి. ఇప్పుడు ఈ ఆయిల్ లేకపోతే ఆ ఒక్కోటి ఎక్కడ వేసుకొని తిరగడానికి కూడా లేదండి. ఇప్పుడు పరిస్థితి ఏంటి అసలు? నైట్ 7 గంటల నుంచి 10 గంటలకు బంకు దగ్గర ఉన్నామండి లైన్లో. ఇక్కడ రాయల్ మనకి ఇక్కడ వెంకటనాథ బంకు ఉంది కదా, బంకు దగ్గర. తర్వాత మళ్ళీ పైరపిచ్చి బంకు దగ్గరికి వెళ్ళామండి. అక్కడ 1 గంట అయిపోయింది, అక్కడ ఆయిల్ అయిపోయింది అన్నారు. మొత్తం మీద మళ్ళీ సరఫారం పోయాం, అక్కడ ఆయిల్ అయిపోయింది అన్నారు. అలా తిరిగి మళ్ళీ తెల్లారంటే ఇక్కడికి వచ్చాం మళ్ళీ ఆయిల్ కానీ. ఇక్కడ చూస్తే లైన్లో పెట్టి కూర్చున్నాం. ఈ బస్సులు ఎన్ని బస్సు కొడితే ఆటో కొడితే బస్సుకి 100 లీటర్లు పడుతుంది, 5 లీటర్లు 5 లీటర్లు పడుతుంది, 6 లీటర్లు పడుతుంది. దానికి ఒక టైంకి దీనికి 5 లీటర్లతో అయిపోతుంది. కానీ ఇలా లైన్లో పెట్టుకుని ఆయిల్ ఇక్కడ కరెంట్ లేదన్నారు. దానికి ఇక మీ పిల్లల్ని పోషించుకోవాలా. ఇప్పుడు ఆయిల్ ఇప్పుడేమో పెట్టినారు, ఆయిల్ లేదన్నాడు. ఎంత ప్రాబ్లం చూడడం మాకు ఇది. పిల్లలేమో ఇంటికి స్కూల్ పిల్లలు దింపడానికి లేదు, ఆయిల్ అయిపోయి తోసినానికి లేదు. అన్ని బంకులు అయితే ఇబ్బంది. అలాగే ఇప్పుడు మీరు ప్రభుత్వం ఏమో స్టాక్ ఉందని చెప్తున్నారు, బంకులు నిలవదని చెప్తున్నారు. ఈ రోజు మీ పరిస్థితి ఎలా ఉంది అసలు? ఏంటి అంటే ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? అదే కరెక్టే సార్, మేస్టార్ దానికోసం కాదు ప్రాబ్లం వచ్చింది. అసలు బంకులో ఉందా, ఎన్ని గంటలకు కొడతారు, అసలు కొడతారా కొట్టరా, ఎన్ని బండ్లు కొడతారో, ఎన్ని లీటర్లు ఉందో అవి చెప్తే కదా మాకు క్లారిటీ వస్తుంది. గంటల తరబడి ఫోటోలు ఉపయోగేంటి? ఇంకో బాడీ దాకా వచ్చాం, ఇప్పుడు కొడతా మానేశారు. ఎప్పుడు కొడతారండి అసలు? మీరు బంకులో కనుక్కున్నారు అసలు? అంటే ఇప్పుడు ఎంతసేపు వెయిట్ చేశారు, రాత్రి కూడా వెళ్ళారంటారు. ఏంటి పరిస్థితి? మరి ఏం చేస్తామండి, బాధపడుతున్నాం. మరి అంతకని చేసేది ఏముంది?
మా పబ్లిక్ వాళ్ళు చేసేది ఏం లేదు కదా. మీ మైక్ ద్వారా మీరు ఏమైనా చెప్తే గవర్నమెంట్ నుంచి ఏమైనా స్పందన రావాలి. చూసాం కదా పరిస్థితి. అంటే ఉదయం నుంచి కూడా వందలాది ఆటోలతో కూడా మేము వేచి చూస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం సరైన దృష్టి పెట్టి మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అయితే ఉదయం నుంచి కూడా అంటే మేము ఉదయం నుంచి కూడా వందలాది ఆటోలతో పాటు వెయిట్ చేస్తున్నాము. రాత్రి సుమారు 7 గంటల నుంచి కూడా 12 గంటల సమయం కూడా మేమంతా వెయిట్ చేసాము. అయితే 12 గంటల సమయానికి లేదని చెప్పడంతో ఉదయాన్నే కూడా మేము ఉదయం సుమారు 8 గంటల నుంచి కూడా మేము ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నా కూడా ఎవరైతే అంటే బంకు యజమానులు అయితే మాత్రం ఒక పక్క ఉదయం నుంచి కరెంట్ లేదు అని చెప్పి ఒక పక్క చెప్తున్నారు, మరో పక్క స్టాక్ లేదని చెప్పి బంకు యజమానులు చెప్తున్నారని చెప్పి ఒక పక్క ఆటో డ్రైవర్ లేదు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క ఈ బస్సుల యజమానులు ఎవరుతున్నారో వారంతా కూడా అంటే ఉదయం నుంచి కూడా ఈ ఓ పక్క కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళవలసిన ఏవైతే బస్సులు ఉన్నాయో మరో పక్క పెళ్లిళ్ళ సీజన్ కావడంతో కూడా వారంతా కూడా పెళ్లిళ్ళకి అంటే ఎవరైతే మ్యారేజ్ సంబంధించి ఈ ఎవరైతే పెళ్లిళ్ళకి వెళ్ళేవారు ఎవరైతున్నారో వారంతకి వాళ్ళు వెళ్ళడానికి ఈ బస్సులు సప్లై చేస్తారు. అయితే వారంతా కూడా పెళ్లిళ్ళ సీజన్ కావడంతో కూడా బస్సులు వేచి చూస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా చూస్తే కాకినాడ జిల్లాలో కాదు, కాకినాడ జిల్లా చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో ప్రధానంగా చూసుకుంటే ఇవంతా కూడా ఆటో డ్రైవర్లే కాదు, ఒక వెహికల్ యజమానులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఓ పక్క ప్రభుత్వ అధికారులు, పక్క జాయింట్ కలెక్టర్ అలాగే డిఎస్ఓ కూడా ఆయిల్ అందుబాటులో ఉంది, సరైన స్టాక్స్ ఉన్నాయని చెప్పి ఓ పక్క అధికార యంత్రాంగం చెప్తున్నారు. కానీ ఎవరైతే బంక్ యజమానులు అయితే మాత్రం ఓ పక్క కరెంట్ లేదని చెప్పి ఓ పక్క మరో పక్క స్టాక్స్ లేదని చెప్పి ఓ పక్క చెప్తున్నారు. కొన్ని బంకులు అయితే నో స్టాక్ పెడుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికైనా ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం, మరో పక్క ప్రభుత్వ అధికార యంత్రాంగం అంటే జాయింట్ కలెక్టర్ సంబంధించి ఒకరు డిఎస్ఓ సివిల్ సప్లై అధికారులు వీరంతా కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఎవరైతే ఆటో డ్రైవర్లు కానీ ఒక జీవనోపాధిగా తామంతా కూడా ఆదుకుంటే కానీ మా జీవన ఉపాధి కడదని చెప్పి ఓ పక్క ఆటో డ్రైవర్లు అయితే గొగ్గలు పెడితే పరిస్థితి. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.